హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఒక ఆసక్తికరమైన స్పయింగ్ అంశాన్ని మీతో పంచుకుంటానండి. ఇటీవల నా వాల్ మీదకైతే నాకు రికమెండేషన్, దిస్ వీడియో ఈజ్ రికమెండెడ్ ఫర్ యూ అంటూ ఇట్లా ఇస్తూ ఉంటాడు కదా యూట్యూబ్. దాంట్లో అయితే కాకి మాట్లాడడం ఎప్పుడైనా చూసారా అంటూ కుప్పలుగా వీడియోలు, కొంచెం ఎక్కువే. ఒకటి రెండు వీడియోలు క్లిక్ చేసి కూడా చూశాను, తంబనేల్తో ఎందుకులే ఊరుకోవడం అని. అక్కడ కాకి పాప అని, డాడ్ అనో లేకపోతే బాపు అనో పిలుస్తుంది అన్నారు. నాకు అది కావు కావుమంటున్నట్టే కనిపించింది, వినిపించింది. థంబ్నెయిల్స్ అయితే కాకి మాట్లాడుతోంది చూడండి, కాకి మాట్లాడడం చూసారా. ఇది చూసి నిన్న అమ్మఒడి బ్లాగ్లో కూడా రాశానండి ఒక పోస్ట్, తెల్ల కాకుల్ని ఎప్పుడైనా చూసారా అని. దాని గురించి నా పూర్తి నిడివి, ఎందుకంటే లాంగ్ పోస్టే, రకరకాల ఉదాహరణలు, కరెంట్ అఫైర్స్, అప్పటి కరెంట్ అఫైర్స్ చెప్పాను కాబట్టి దాన్ని వీడియోగా మలిచి ఇస్తాను మీకు. అది ఇవ్వడం కోసం ఇప్పుడు ఇది ట్రైలర్గా, టీజర్గా చెప్పాను అన్నమాట. ఎందుకంటే పదే పదే నా యూట్యూబ్ వాల్ మీదకి రికమెండేషన్స్ వస్తున్నాయి కాబట్టి కూడాను సరే దీని తాలూకు ఇష్యూ ఉంది కదా. అలాగే ఇప్పుడు మా దగ్గర నుండి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం పీవీజీ వర్గానికి ఏం లేదు, ఎందుకంటే బగ్ ఉంటుంది. మేము స్వేచ్ఛగానే మాట్లాడతాం. మర్నాడు ఏ పేజీల్లో మాకు తిరిగి ఆన్సర్ రావాలో కూడా మార్క్ చేసేవాళ్ళం. ఏది డ్రామోజీ గడ్డి, డిస్కోథెక్ అర్థమయ్యాక, మిమిక్రీ అర్థమయ్యాక, అది నంద్యాలకు వచ్చాక దాదాపు బ్లాగ్ రాయడానికి, ఇంగ్లీష్ బ్లాగ్ రాయడం మొదలెట్టాం, ప్రచురించడం ఇంకా చేయలేదు. కానీ అప్పటికే మిమిక్రీ బాగా ప్రస్ఫుటంగా, ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను మీకు, మా కుటుంబ మిత్రుడు కాసింతో స్నేహం పునరుద్ధరణ కోసం వాడు చేసిన తైతక్కలన్నీ చూసి మాకు ఇంకా బాగా అర్థమైంది. అట్లా బగ్ ఉంటుంది కాబట్టి మా పీవీజీ వర్గానికి మా దగ్గర నుంచి సమాచారం తెలుసుకోవడానికి సర్కస్ ఫీట్లు చేయాల్సిన అవసరం లేదు. జామర్ ఉంటుంది కాబట్టి డ్రామోజిక్ అయితే ఆ అవసరం ఉంది. కాబట్టి ఎవరెవరినో ఉపయోగించేవాడు. వాళ్ళకి మేము ప్రత్యేకంగా పేరు ఏది పెట్టుకోలే. శ్రీశైలంలో స్కూల్ తెరిచిన కొత్తల్లో ఆ చెల్లా వెంకయ్య సత్రంలో ఉండగా ప్రత్యేకించి మాకు రూము 10వ నంబర్ రూమ్, అంతకుముందు వేరే వాళ్ళ 9వ నంబర్ రూమ్లో వేరే పూజార్లకు అలాట్ అయింది. వాళ్ళ కుటుంబం పెద్దది కావడంతో వాళ్ళకి అది సరిపోదని వాళ్ళు ఓపెన్గా ఉన్నటువంటి అటవీభూమిలో పెద్దది ఇల్లు రేకులతోనో పూరికప్పుతోనో వేసుకున్నారు. ఇది అద్దెకిస్తున్నామంటే ఆ ఇల్లు మాకు అద్దెకి ఇప్పించారు మా విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు. కాబట్టి అక్కడి నుంచి మాకు 10వ నంబర్ రూమ్ అలాట్ అయినప్పుడు ఒక హోరు ఏమిటి అని అంటే, అది మరి ఏ విధంగా ట్రెండ్ అయిందో నాకు తెలియదు. ప్రతి ఒక్కళ్ళు, చాలామంది, ప్రతి ఒక్కళ్ళు కాదు, చాలామంది మాకు పరిచయస్తుల్లో చాలామంది, మా విద్యార్థుల్లో కూడాను 7th